గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే సేవింగ్ పాలిసీలో ఇంకొక పాలిసీ గురించి ఆల్రెడీ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ అన్ని పాలిసీలు ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటాను డైలీ. ఇప్పుడు మనకేందంటే సిద్ధి యాప్ నుంచి ఓపెన్ చేసి సేవింగ్ సొల్యూషన్స్‌లో మంచి రిటర్న్స్ వచ్చేది ఒక పాలిసీ చెప్తాను. హ్మ్. రేపు, ఎల్లుండి రాబోయే 2, 3 డేస్‌లో శుభ్ శక్తి అనేది ఒక పాలిసీ ఉంది గదా! దాని గురించి నేను వీడియో చేస్తాను. దాని గురించి అందరూ ప్రాపర్‌గా తెలుసుకోండి. ఎందుకంటే ఆ పాలిసీ అనేది కొత్తగొచ్చింది. చాలామంది లేడీస్, ఉమెన్ కస్టమర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి 5,00,000 ఇన్‌కమ్ పైన ఉన్న వాళ్ళకి ఆ పాలిసీ ఇస్తాము. దాని గురించి చెప్తాను రేపు, ఎల్లుండి. ఈరోజైతే సేవింగ్ పాలిసీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిసీ నేనొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. క్లిక్ కోడ్స్ పైన క్లిక్ చేయండి. సేవింగ్ సొల్యూషన్స్. ఎఫ్‌జీ ప్లస్ ఆల్రెడీ అయిపోయింది గదా! గ్రిప్ అయిపోయింది. స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్. ఈ మూడో పాలిసీ ఉంది గదా! స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్. దీని గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది గూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిసీ. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ ఉంటది. అన్ని రైడర్స్ యాడ్ జేసుకోవచ్చు. ఇవి పాలిసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. ఇది సేవింగ్ పాలిసీ, ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. దీంట్లో ఎండోమెంట్ ఆప్షన్ ఉంటుంది. రెగ్యులర్ ఉంటుంది. మనం ఈరోజు రెగ్యులర్ ఇన్‌కమ్ గురించి చెప్తున్నాను. ఎండోమెంట్ అనేది గ్రిప్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. గ్రిప్ కంటే దీంట్లో కొంచెం అడిషనల్ ఆప్షన్స్ ఉంటే చెప్తాను. ఇది నార్మల్‌గా ఒక 30, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇస్తే బెటర్‌గా ఉంటది. నేను ఒక 30 ఇయర్స్ క్యాండిడేట్స్ చూపిస్తున్నాను. ఈ పాలిసీకొచ్చే బెనిఫిట్స్ బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏందంటే చెప్పాను గదా! ఇది సేవింగ్ పాలిసీ, ఎడ్యుకేషన్ ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు. 5,00,000 వరకు ప్రీమియం కట్టించొచ్చు. పీపీటీ అనేది మినిమమ్ 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ పీపీటీ ఉంటుంది. పాలిసీ టర్మ్ అనేది 50 సంవత్సరాలుంటుంది. హ్మ్. మినిమమ్ ప్రీమియం వచ్చేసి 36,000 ఉంటుంది. మనం ఒక రూ. 1,00,000 పెట్టుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి పాలిసీ టర్మ్ అనేది మనకి హ్మ్. 51 ఇయర్స్ పాలిసీ ఇది. ఎఫ్‌జీ ప్లస్ 47 ఇయర్స్ పాలిసీయే గుర్తుపెట్టుకోండి. ఇది 51 ఇయర్స్ పాలిసీ. 12 ఇయర్స్ పేమెంట్ ఉంటుంది. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ సేమ్ ఎఫ్‌జీ ప్లస్ లాగా వెయిటింగ్ పీరియడ్ 14 ఇయర్ నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే మనకు ఒక 31 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 51 ఇయర్స్ అంటే 82 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. 12 ఇయర్స్ పే చేస్తారు. 5 ఇయర్స్ వెయిట్ చేస్తారు. 18థ్ ఇయర్ నుంచి ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ పాలిసీ టర్మ్ 51 ఇయర్స్ ఉంది గాబట్టి, ఇప్పటి నుంచి 51 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజీలన్నీ ఉంటాయి. రైడర్స్ ఇస్తే రైడర్స్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? మనకి ఈ పాలిసీలో ఇన్ని రైడర్స్ యాడ్ జేసుకోవడానికి ఫెసిలిటీ ఉందన్నమాట. దీంట్లో మేజర్‌గా ఫస్ట్ రైడర్ వచ్చేసి బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఇది యాడ్ జేసుకోవడం వల్ల కస్టమర్‌కి ఏదన్నా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. కానీ పాలిసీ కంటిన్యూ అవుతుంది. మిగతా ప్రీమియమ్స్ అన్నీ కంపెనీ పే చేస్తుంది. పీపీటీలో చనిపోతే 12 ఇయర్స్ పేమెంట్ చేసేటప్పుడు ఏదన్నా రిస్క్ జరిగి డెత్ జరిగితే మిగతా ప్రీమియమ్స్ అన్నీ కంపెనీ కడుతుంది. ఇమ్మీడియేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. దాని తర్వాత పాలిసీ కంటిన్యూ అవుతుంది. వచ్చే రిటర్న్స్ వాళ్ళ నామినీకి వస్తూ ఉంటాయి. తర్వాత టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్. ఇది డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని చెప్తారు కదా! నార్మల్‌గా డెత్ జరిగితే డబుల్ కవరేజ్ వస్తుంది. ఇన్ కేస్ ఒక 6 మంత్స్ తర్వాత ఎక్కువ బ్రతికాడు, క్రిటికల్ ఇల్‌నెస్ హ్యాపెన్ అయింది, ప్రమాదకరమైన జబ్బులొచ్చినాయి. అలాంటి సిట్యుయేషన్‌లో అడ్వాన్స్‌గా ఈ డబ్బులనేది క్లెయిమ్ జేసుకోవచ్చు. అది రెండో బెనిఫిట్. ఇన్ కేస్ డెత్ జరిగితే 11,00,000 22,00,000 కవరేజ్ ఇస్తారు. పాలిసీ కంటిన్యూ అవుతుంది. బీపీఆర్ రైడర్ యాడ్ జేసుకోవడం వల్ల. ఓకేనా? పర్మనెంట్ డిజబిలిటీ గూడా యాడ్ జేస్తారు. ఓకేనా? పర్మనెంట్ డిజబిలిటీ గూడా 11,00,000 కవరేజ్ అనేది యాడ్ జేస్తున్నాం. ఓకేనా? నార్మల్ డెత్ అయితే 22,00,000, యాక్సిడెంటల్ డెత్ అయితే 22,00,000, బీపీఆర్ ఉంటది కాబట్టి పాలిసీ కంటిన్యూ అయితది. పర్మనెంట్ డిజబిలిటీ యాడ్ చేసినాం కాబట్టి ఇన్ కేస్ యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్‌గా డిజబిలిటీ జరిగినట్లయితే
కస్టమర్‌కి 11,00,000 వస్తుంది. పాలసీ కంటిన్యూ అవుతుంది. మిగతా ప్రీమియమ్స్ అన్నీ కట్టుకోవాల్సి వస్తుంది. డెత్ జరిగితేనే ప్రీమియమ్స్ కంపెనీ కడతది. బీపీఆర్ ఉంది కాబట్టి. పర్మనెంట్ డిజబిలిటీ జరిగితే కస్టమరే పే చేసుకోవాలి. ఇది యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ. ఇది యాక్సిడెంటల్ డెత్. ఇన్ కేస్ యాక్సిడెంటల్‌గా డెత్ జరిగితే ఈ కవరేజ్ ఒక్కటి మనం మార్చుకోవాల్సొస్తుంది. ఇది 22,00,000 తీసుకుంటుంది కాబట్టి. ఇది 11,00,000 మళ్ళీ అప్డేట్ చేయాలి. సేవింగ్ పల్స్‌లో అయితే 4 రైడర్స్ కంపల్సరీ యాడ్ చేయాలి. టర్మ్ బూస్టర్ ఒకటి, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఒకటి, యాక్సిడెంటల్ డెత్ ఒకటి, ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలల్లో బీపీఆర్ రైడర్ ఒకటి. ఈ 4 రైడర్‌లు యాడ్ చేసుకోవడం వల్ల కస్టమర్‌కి ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుంటది. ఆ కస్టమర్ ఉన్నా, లేకున్నా వాళ్ళ ఫ్యామిలీకి పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. చూడండి. మనకు 1,26,000 ప్రీమియం వస్తుంది. 12 ఇయర్స్ పేమెంట్ ఉంది. ఇప్పటి నుంచి 51 సంవత్సరాల వరకి 4 రకాల ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉన్నాయి. నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, బీపీఆర్ రైడర్ ఉంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ జరిగిందంటే అది అన్ని దాంట్లలో ఉన్నట్టే డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఓకేనా? కస్టమర్ ఉన్నా, లేకున్నా పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇది చూడండి టోటల్ గ్యారంటీ మెచ్యూరిటీ బెనిఫిట్ 59,78,000 వస్తున్నాయి. మీరు ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీల్లో చూసుకోండి. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి హైయెస్ట్ రిటర్న్స్ వచ్చే పాలసీ ఇది కూడా ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? దీంట్లో ఇక్కడ చూడండి సేమ్ కొంచెం ఎఫ్‌జీ ప్లస్ కంటే తక్కువ రిటర్న్స్ కనిపియొచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే బెస్ట్ పాలసీ. ఇక్కడ 1,49,000 రెగ్యులర్‌గా రిటర్న్స్ వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఓవరాల్‌గా మొత్తం కలుపుకున్నట్లయితే 59,78,000 వస్తుంది. ఇప్పుడు జనరేట్ బీఐపీడీఎఫ్. బిఏ అంటే బిజినెస్ ఇలిస్ట్రేషన్ అన్నమాట. స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ అనేది పెట్టాను దీంట్లో. ఇక్కడ చూడండి. ఇది ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ వరకు ఓకే కదా! ప్రీమియమ్స్ ఎంతెంత కడుతున్నారు, మొత్తం ఎన్ని ఇయర్స్ కడుతున్నారు, ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయనేది ఉంది. సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ ఇది ఫస్ట్ పీడీఎఫ్‌లో చూడండి. పాలసీ టర్మ్ 51 ఇయర్స్ ఉంది కదా! నార్మల్‌గా రిటర్న్స్ అనేది 2 రకాలుగా మనకి ఇస్తూ ఉంటారు. ఒకటి ఇన్కమ్ బెనిఫిట్ ఒకటుంటుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఒకటుంటుంది. 2 కలిపి తినంటే వచ్చేది 1,49,000 వస్తుందన్నమాట. ఓకేనా? మెచ్యూరిటీ అమౌంట్ 10,61,000 వస్తుంది లాస్ట్‌కి. ఓకే. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ చూడండి. యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ 11,00,000 ఉంటుంది. యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ 11,00,000 ఉంటుంది. లైఫ్ కవర్ నార్మల్‌గా టర్మ్ బూస్టర్ యాడ్ చేసాం కాబట్టి డబుల్ కవరేజ్ అనేది 22,00,000 అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది కొంచెం. ఓకేనా? ఇదొకటి. ఇక్కడ చూడండి నార్మల్‌గా యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, టర్మ్ బూస్టర్ ఈ 3 రైడర్‌లకు సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్‌ల గురించి ఈ స్లైడ్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ ప్రీమియం ఎంత కడుతున్నావు, రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, మెచ్యూరిటీ ఎంత వస్తున్నాయి అనే దాని గురించి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నార్మల్‌గా డెత్ బెనిఫిట్, నార్మల్ ప్రీమియం ఇంతకుముందుకు రైడర్స్‌ది, అంతకుముందుకు అన్ని రైడర్స్‌కి కలిపి ఇచ్చారు. ఇది ఓన్లీ ఏందంటే నార్మల్ డెత్ కవరేజ్ రూ. 1,00,000 ప్రీమియము వచ్చే రిటర్న్స్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు. ఇక్కడ చూడండి రూ. 1,00,000 12 ఇయర్స్ పే చేస్తున్నారు. 5 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు. 18థ్ ఇయర్ నుంచి 1,49,000 వస్తుంది. మళ్ళీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెరుగుతూ పోతూ వస్తుంది. 1,26,000 వరకి. ఓకేనా? ఇది ఓవరాల్‌గా ఇలిస్ట్రేషన్ అన్నమాట. లాస్ట్ దానిలో నార్మల్ డెత్‌కి సంబంధించింది, రిటర్న్ సంబంధించింది ఇచ్చాడు. మధ్యలోనేమో 3 రైడర్‌లకు సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చాడు. స్టార్టింగ్‌లోనేమో అన్ని కలిపి ఇచ్చాడు. అంతే. ఇంక మిగతాది ఏమి డిఫరెన్స్ లేదు. ఓకేనా? ఈ ఇలిస్ట్రేషన్ కూడా మీరు తీసుకొని మీ కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇది కూడా స్క్రీన్‌షాట్ తీస్తున్నాను. ఇది బెటర్. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ వచ్చే పాలసీ అన్నమాట. ఎవరికైతే ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు, స్టడీ లేదు, నాకు 80, 80, 85 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లు కావాలి. ఏదన్నా జరిగినా రిటర్న్స్ వస్తూ ఉండాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఇమ్మీడియేట్‌గా నా ఫ్యామిలీకి సపోర్ట్ రావాలి. నేను ఈ 12 ఇయర్స్ కడుతున్న ప్రీమియమ్స్ నా ఫ్యామిలీకి బర్డెన్ కాకూడదు. నెక్స్ట్ వచ్చే రిటర్న్స్ అన్నీ కూడా నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీకి రిటర్న్స్ వస్తూ ఉండాలి. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ కూడా రావాలి. అనుకునే వాళ్ళకి ఈ పాలసీ అనేది చెప్పాలి. ఓకేనా?
సింపుల్ అండి. 30, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని ఐడెంటిఫై చేయండి. మినిమమ్ ప్రీమియం 36,000 ఉంది గాబట్టి మీరు 50,000 పెట్టి అన్ని రైడర్స్ యాడ్ జేస్తే 60,000, 65,000 ప్రీమియం వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు. వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ పాలిసీ అనమాట. 85 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. అన్ని రైడర్స్ ఉంటాయి. బీపీఆర్ గూడా యాడ్ జేయండి. మంచి రిటర్న్స్ ఒస్తాయి. ఇక్కడ 1,49,000 అంటే ₹74,000 మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. 50,000 పాలిసీ అయితే. ఓకేనా? ఇది ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ పాలిసీ ఎస్ఐపి అంటారు. స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్. ఓకేనా? దీంట్లో రైడర్స్ అన్నీ యాడ్ జేయొచ్చు. బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ గూడా చెప్పాను. 30, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి దిస్ ఈస్ ద బెస్ట్ పాలిసీ ఇన్ టాటా ఎయిర్ లైఫ్ ఇన్సూరెన్స్. యాస్ ఏ కస్టమర్‌గా చూసుకున్నా, యాస్ ఏ అడ్వైజర్ చూసుకున్నా విన్ విన్ సిట్యుయేషన్ అనమాట. అందరికి మంచి బెనిఫిట్స్ వచ్చే పాలిసీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంగా మీకేదన్నా పాలిసీ గురించి డౌట్స్ ఉన్నా, ఏదన్నా పాలిసీ గురించి వీడియో కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నేను దాన్ని నెక్స్ట్ 2, 3 డేస్‌లో చేసే వీడియోలలో కవర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ 2, 3 డేస్ మాత్రం శుభ్ శక్తి పాలిసీ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అది ఎవరికి ఇవ్వచ్చు, బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంది, దానికుండే మినిమమ్ లిమిటేషన్స్ ఏంది, ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, మిగతా పాలిసీకి దానికి డిఫరెన్సెస్ ఏంది, ఇవన్నీ గూడా దాంట్లో కవర్ చేశాను. ఇంతకుముందుకు చేశాను. బట్ అప్పుడు వచ్చింది కొటేషన్. మధ్యలో కొంచెం అప్‌డేట్ అయినాయి యాప్స్ అన్నీ. కొన్ని ఆప్షన్స్ గూడా అడిషనల్‌గా యాడ్ చేశారు. అందుకని మళ్ళీ కొటేషన్స్ అనేవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రీసెంట్‌గా 1, 2, 3 లాగిన్స్ గూడా చేస్తున్నారనమాట. అందుకని శుభ్ శక్తి పాలిసీ గురించి ప్రాపర్‌గా నేర్చుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో ఏదన్నా కొత్తది వచ్చిందంటే దాని గురించి మనం ప్రాపర్‌గా నేర్చుకొని ఉంటే దాని రిలవెంట్‌గా బిజినెస్ అనేది మనం ఎక్కువ మందికి అప్రోచ్ కావచ్చు. మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు బాగా నేర్చుకోండి. అన్ని ట్రైనింగ్‌లు అటెండ్ కాండి. మనకు తెలిసిన సర్కిల్‌లో ప్రతి ఒక్క ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. ఏదో ఒక పాలిసీ వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి, వాళ్ళ ఫ్యూచర్‌లో ఉండే నీడ్స్‌ని బట్టి వాళ్ళకు అవసరం ఉన్న పాలిసీలు మాత్రమే చెప్పి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కల్పించాలనేది మన ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.